ఈ ఆసనాన్ని వేసేటప్పుడు మొదటగా వజ్రాసనం ఉంటుంది. 2 పాదాలను వెనక్కి పెట్టి ఆ వజ్రాసనం పోజ్లో కూర్చొని నెమ్మదిగా ఈ విధంగా హెడ్ మీద బాడీ అంతా రైజింగ్ చేయాలి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు చేయాలి. ఎవరైతే హెల్త్ పరంగా బాగోలేదో వాళ్ళు చేయనవసరం లేదు. హెల్త్ పర్వాలేదు, హెడ్ మీద బాడీని బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. ఈ ఆసనం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి యథాస్థితికి రావటం. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ ఆసనం పేరు శిరసాసనం. ఈ ఆసనం వేయడం వల్ల ఒక బ్యాలెన్స్ హ్యాండ్స్ మీద పడుతుంది, అలాగే హెడ్ మీద కూడా పడుతుంది బ్యాలెన్స్. ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో దానిలో మొత్తం రక్త ప్రసరణ క్లియర్గా జరుగుతుంది అన్నమాట. అందువలన యాక్టివ్గా ఉండొచ్చు పర్సన్ అంతా కూడా.